సమర్పించు కృపావార్త అను మా టీవీ కార్యక్రమంకు స్వాగతం. ఇప్పుడు దైవజనులు రెవరెండ్ డాక్టర్ కలిగితి విజయ్ కుమార్ గారు దేవుని వాక్యం అందించెదరు. ప్రియ టీవీ శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరి గ్రేస్ పరిచర్య ద్వారా మీ మధ్యకు రావడానికి కృపా వార్త అనే పరిచర్య ద్వారా మీతో ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభు వచ్చే వరకు కూడా మనము దేవుని యొక్క వాక్యంతో ఒకరికొకరు బలపరుచుకుంటూ దేవుని యొక్క వర్తమానాలు వింటూ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో అనేక మంది భక్తులు టీవీల ద్వారా అలాగే రేడియోల ద్వారా అలాగే అనేక ప్రాంతాల్లో జరుగుతున్న సభల ద్వారా మనం అనేకమైన వర్తమానాలు వింటూ ఉన్నాం. ఈ వర్తమానాలన్నీ కూడా మనం వింటమే కాదు కానీ మన జీవితంలో వాటిని ఎప్పుడైతే మనం గైకోనగలుగుతామో వాటి వలన మనం తగిన ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందగలుగుతాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో టీవీ ముందు కూర్చొని దేవుని యొక్క వర్తమానం వింటున్న కుటుంబాలకు నేను మరొకసారి ప్రభు పేరట మీకు వందనాలు తెలియబరుస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 14వ వచనములో ఒక స్త్రీ మనకి ఇక్కడ కనబడుతుంది. అప్పుడు లూదియాయను దైవభక్తి కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తురతెర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచాను. పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచాను. ఎందుకంటే దేవుడే ఆమె యొక్క హృదయాన్ని తెరిచాడు. ఈరోజు దేవుడు మన హృదయాన్ని తెరవకపోతే మనము ప్రభు దగ్గరికి రాలేము. ఆ పాపంలో పుట్టి పాపంలో పెరిగి నశించి నరకానికి వెళ్ళిపోతున్న మానవులమైన మనలను ఆయన ప్రేమించి మన విషయంలో ఆయన మన హృదయాన్ని ఆయన తెరిచి నీ జీవితానికి నా జీవితానికి గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇక్కడ పౌలును గురించి మాట్లాడుతున్నారు. లూదియా దేవుని భక్తి పరురాలు అయినప్పటికీ దేవుడే ఆమె హృదయమును తెరుచును గనుక పౌలు చెప్పుచున్న మాటల యందు లక్ష్యం ఉంచాను. ఎంతమంది దైవజనులు అనేక విధాలుగా దేవుని యొక్క వర్తమానాలు అందిస్తుంటే ఎంతమంది దేవుని యొక్క మాటల యందు లక్ష్యం ఉంచగలుగుతున్నాం? దేవుని మాట్లాడుతున్నారు, ఎవరో మాట్లాడుతున్నారని చెప్పి మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యక్రమానికైనా ఇంట్రెస్ట్గా మనం చూస్తాం, పాటలైనా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాం, ఏదైనా నాటికలైనా మనం ఇంట్రెస్ట్గా చూస్తాం. కానీ దేవుని మాటలు అనేటప్పటికీ అందరూ కూడా తగ్గించండి, సరిపెట్టండి అని చెప్పి అనేక మాటలు మనం వింటూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, అపోస్తులుడైన పౌలు చెప్తున్న మాటల యందు ఆమె లక్ష్యం ఉంచింది అంటున్నది. ఆమె ఇంటి వారందరూ బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఇక్కడ భక్తిపరురాలైన ఈ స్త్రీ లూదియా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి లక్ష్యం ఉంచింది. ఏ దైవజనుడైతే వాక్యాన్ని చెప్పాడో ఆ దైవజనుడు మా ఇంటికి రండి, మీరు మా ఇంటికి వస్తే మాకు ఆశీర్వాదం, మా ఇంటికి రండి, మాకు భోజనము చేయండి అని చెప్పి ఆ దైవజనుని వేడుకుంటున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆత్మ సంబంధమైన ఆహారంతో నింపబడి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని వింటూ ఉన్న ఆ యొక్క లూదియా అనే స్త్రీ శారీర సంబంధంగా ఈ లోకంలో మనకున్న వాటిలో పాలిభాగస్తులుగా దైవజనుడు మా ఇంటికి రావాలని చెప్పి ఆయనను బలవంతపరిచినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇదే అధ్యాయంలో ఇక్కడ పౌలు శీలలు చెరసాలలో వేయబడినప్పుడు వారు అర్ధరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేసి కీర్తనలు పాడుచున్నప్పుడు ఖైదీలందరూ వింటూ ఉన్నారు, చెరసాల నాయకుడు కూడా వింటూ ఉన్నాడు. అర్ధరాత్రి వేళ ఒక మహత్తరమైన కార్యం జరిగింది. ఒక పెద్ద భూకంపం కలిగి ఆ పాటలు ఆ ధ్వని వలన దేవుని యొక్క ఆత్మ అక్కడ సంచారం వలన చెరసాల పునాదులు తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే చెరసాల పునాదులు తెరవబడ్డాయో, ఎప్పుడైతే తలుపులు తెరవబడ్డాయో, చెరసాల నాయకుడు తనకు తాను హాని చేసుకోవడానికి తనను తాను పొడుచుకోబోతున్న సమయంలో పౌలు శీలలు చెబుతున్నారు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, అందరం కూడా ఇక్కడే ఉన్నాం, నువ్వే హాని చేసుకోవద్దు అని చెప్పినప్పుడు ఇక్కడ 30వ వచనములో అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి, రక్షణ పొందడానికి నేనేం చేయాలని చెప్పి అక్కడ పౌలు శీలలను అడిగినప్పుడు పౌలు శీలలు అందుకు, వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు.
నిజంగా మరి ఇంతవరకు వారు పాటలు విన్నారు, ప్రార్థనలు విన్నారు, అన్నీ విన్నారు. చివరికి మహత్తరమైన కార్యం, ఆ చెరసాల తలుపులు తెరవబడి ఖైదీలు పారిపోతారేమో, ఇంకా నాకు భయంకరమైన శిక్ష అని చెప్పి ఏం చేయలేని పరిస్థితుల్లో చెరసాల నాయకుడు తన్ను తాను పొడుచుకోబోతుండగా వెంటనే అక్కడ మీరేమీ హాని చేసుకోవద్దని పౌలు శీలలు చెప్పడం ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఏంటి, తలుపులు తెరుచుకున్నప్పటికీ ఖైదీలుగా ఉన్నవారు పారిపోలేదేంటి అని చెప్పి ఆశ్చర్యపడినప్పటికీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారు కనుక చెరసాల నాయకుడికి దేవుని యొక్క వర్తమానం అందించి వారి కుటుంబాన్ని రక్షించాలనేది దేవుని యొక్క ప్రణాళిక గనుక మేమెక్కడికి వెళ్ళలేదు, మేము ఇక్కడే ఉన్నామని చెప్పినప్పుడు వెంటనే నేనేం చెయ్యను అయ్యలారా రక్షణ పొందడానికి, అంటే రక్షణను గూర్చిన పాటలు విన్నారు, రక్షణ గూర్చిన ప్రార్థన విన్నారు, రక్షణను సంబంధించిన విషయాలు జైలులో దొంగలు విన్నారు, అలాగే చెరసాల నాయకుడు కూడా విన్నాడు కనుక ఇప్పుడు అంటున్నాడు, రక్షణ పొందడానికి నేనేమి చేయాలి? అందుకు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. అతనికిని అతని ఇంటి వారికి అందరికీ దేవుని యొక్క వాక్యము బోధించిరి. రాత్రి ఆగడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారిని గాయములు కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఎప్పుడైతే రక్షణ పొందారు, రక్షణ అనగా మన మనసును మార్చుకోవడమే రక్షణ. యేసు ప్రభుని సొంత రక్షకునిగా నోటితో ఒప్పుకోవడమే రక్షణ. కనుక రక్షణ వేరు, బాప్తిస్మం వేరు. చాలామంది బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు అంటారు, నేను రక్షణ తీసేసుకున్నాను, పుచ్చేసుకున్నాను, మునిగిపోయాను, దిగిపోయానని చెప్పి రకరకాలుగా రక్షణ గురించిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. రక్షణ అనేది నోటితో ఒప్పుకొని, నేను పాపిని ప్రభువా, నా పాపాన్ని క్షమించు, నిన్ను సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను, నీ కొరకే నేను జీవిస్తానని చెప్పి మనము దేవునికి అర్పించుకోవడం అనేది రక్షణ. బాప్తిస్మం అనేది ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నికోదేము అడుగుతున్నాడు, కొత్తగా ఎలాగంటే ఒక మళ్ళా ఇంకో తల్లి గర్భంలో మళ్ళా పుట్టాలా అని అడిగినప్పుడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ అనేది మనసుకు ఆత్మకు సంబంధించినది కనుక మన హృదయం రిపెంటెన్స్, మారు మనసు. అందుకే అపొస్తలుడైన పౌలు బాప్తిస్మం ఇచ్చే ముందు ఆయన అంటున్నాడు, మీరు పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయంలో బాప్తిస్మాన్ని పొందండి అని. పాప క్షమాపణ నిమిత్తము మారు మనసుకు తగిన బాప్తిస్మాన్ని మనము తీసుకోవాలని. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ముందు వారు అంగీకరించారు, మేమేం చెయ్యాలి అని అడిగారు. వారు అన్నారు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు. యేసు ప్రభు మీద విశ్వాసం అంటే ఏంటంటే పూర్తిగా ఆయనకు మనం అంకితం అయిపోవాలి. ఆయన మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తాడు, ఆయనకి సాధ్యం కానిది ఏదీ లేదు. మన భారం, మన సమస్య అంతా కూడా ప్రభు మీద వేయటమే విశ్వాసం. ఆయన మీద నమ్మకం పెట్టుకోవడం, మనకి ఏది కావాలన్నా ప్రభు ఇస్తాడు అనే నమ్మకం మనకు కలిగి ఉన్నప్పుడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. పేతురు విశ్వాసంతో నమ్మాడు కనుక నీటి మీద నడవగలిగాడు. అవిశ్వాసం అతను నీటిలో ముంచింది. కనుక దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే సాధ్యం కానివి ఏవీ లేవు. ప్రియమైన దేవుని బిడ్డ, ముందు అంటున్నాడు, నీవు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. అతనికిని అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కనుక, వారు విశ్వాసం ఉంచారు కనుక అప్పుడు చెప్పడం ప్రారంభించారు. అంటే యేసు అంటే ఎవరు, యేసు యొక్క అద్భుతాలు ఏంటి, యేసు ఎలా ఈ లోకానికి వచ్చాడు, యేసు చేసిన కార్యాలన్నింటినీ కూడా ఈ సమయంలో చెరసాల అధిపతికి వివరించడం అన్నది మనం చూడగలుగుతున్నాం. రాత్రి ఆగడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతడును అతడి ఇంటి వారందరూ కూడా బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటిలోనికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారితో కూడా ఆనందించెను. ఇక్కడ మొట్టమొదటిది రక్షణ, రెండవది దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు, వాక్యాన్ని విని బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొంది దైవజనులకు ఆతిథ్యం ఇవ్వడం అన్నది మనం చూడగలుగుతున్నాను. వారికి ఉపకారం చేశారు, ఉపచారం చేశారు, దైవజనుల యొక్క గాయాలు కట్టారు, దైవజనులకి ఆహారం పెట్టారు. వారు ఒకప్పుడు వారి యొక్క ఖైదీలుగానే వారు ఆలోచించారు, కానీ చెరసాల నాయకుడు ఇప్పుడు ఇంటికి తోడుకుని వచ్చి వారి గాయములను కడిగి
వారికి ఆహారము పెట్టి వారితో ఆనందించినట్లుగా మనం చూడగలం. ఈ లోక సంబంధమైన ఆనందం క్షణకాలం. దేవునిలో ఉన్న ఆనందం రక్షణ ఆనందం, దాన్ని ఎవరూ తీయలేరు. ఆ ఆనందం గుండెల్లో నుంచి ఆత్మలో నుంచి పొంగుకుని వచ్చేది. నిజమైన ఆనందం రక్షణ ఆనందం. ఈ లోకంలో ఉండే ఆనందాలు సంతోషాలు ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. కనుక దేవుడిచ్చే రక్షణ ఆనందాన్ని ఆ యొక్క కుటుంబాలు పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనములో ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అని ఒక కొర్నేలు అను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడయుండి ప్రజలకు ధర్మములు చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇక్కడ కొర్నేలు కూడా ఇంటి వారందరితో భక్తిపరుడుగా ఉంటూ ఇంటి వారందరూ కలిసి ప్రార్థనలోను ధర్మము చేయుటములోను కుటుంబ పరంగా జరిగించేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ దేవుని యొక్క లేఖనములో లుదియా కుటుంబానికి ఆహ్వానించుకుంది దైవజనుని. దేవుని యొక్క మాటలు విని ఆ ఇంటికి రమ్మని చెప్పి బలవంతం చేసింది. చెరసాల నాయకుడు కూడా ఆ యొక్క దైవజనుని ఇంటికి రమ్మని చెప్పి ఆహారం పెట్టి ఆ దైవజనులతో ఆనందించిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కుటుంబం, దేవుని యొక్క సన్నిధిలో ఆనందించే కుటుంబం ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటుంది. ఉపకారాలు చేస్తాయి, ధర్మాలు చేస్తూ ఉంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇల్లు ఒక దైవజనుడు వచ్చి వెళుతూ ఉండే ఇల్లుగా మనం ఉన్నట్లయితే మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ఉదయదేమో ఇంటిలో మందస్సం ఉన్నంత కాలము ఆ ఇల్లు అభివృద్ధి పొందినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. యేసు అంటున్నాడు, నేనును నా ఇంటి వారందరూ కూడా యెహోవానే సేవిస్తాం. నీ కుటుంబంలో ఒకరు ఒకలాగా ఒకరొక పడవలోను మరొక పడవలోను కాదు, కుటుంబం అంతా కూడా. నోవాహు తన కుటుంబం అంతా కూడా రక్షణ ఓడలో ప్రవేశింపజేశాడు. నీ జీవితంలో నువ్వు ఒక్కరిదాను రక్షణ పొందితే సరిపోదు, నువ్వు ఒక్కడవు రక్షణ పొందితే సరిపోదు. మీ కుటుంబంలో భర్త, భార్య, బిడ్డల కుటుంబం అంతా కూడా రక్షణ పొందినప్పుడే ఆ కుటుంబం ఆనందంగా ఉండగలుగుతుంది. ఈ లోకంలో ఉన్నంతకాలం ఆనందం, ఈ లోకాన్ని విడిచిపెట్టినా కూడా కుటుంబం అంతా కూడా దేవుని రాజ్యంలో ఉండగలుగుతుంది. కనుక ఏ భయము, బాధ, వేదన ఉండదు. మన జీవితంలో కుటుంబ పరంగా దేవుణ్ణి మనము ఆనందించాలి. దైవజనులు అనగా దేవుని యొక్క నామాన్ని ఎవరైతే మరి వాక్యాన్ని వివరిస్తూ ఉంటారో, వారి యొక్క వాక్యాన్ని వింటున్నామో, ఆ వాక్యము వింటున్న మనము ఆ దైవజనుడి విషయంలో బాధ్యత కలిగి చెరసాల నాయకుడు ఏ విధంగా ఆహారం పెట్టి గాయములు కట్టాడో, మనము కూడా రక్షణ పొందిన మనము దైవజనుల విషయంలో తగిన శ్రద్ధలు మనము వహించాలి అనేది ఇక్కడ పరిశుద్ధ లేఖనం ద్వారా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన వారలారా, దైవజనుని ఆహ్వానించడం ద్వారా జరిగే మేళ్ళు పరిశుద్ధ లేఖనంలో పాత నిబంధన గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో చూసినప్పుడు ఎలీషాను ఆహ్వానించారు. ఒక విధవరాలు ఆ ఇంట్లో ఉన్న అప్పు తీరింది. నూనె కుండలు అప్పుతో ఉన్న ఆ కుటుంబానికి ఆ ఇంటి నిండా కూడా నూనెను దేవుడు సమృద్ధిగా ఎలీషా ద్వారా అనుగ్రహించడం ద్వారా ఆ కరువు దినాలన్నీ కూడా నూనె అమ్ముకుని వారి కుటుంబం ముందుకు నడిపింపబడ్డది. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 36వ వచనంలో కూడా ఎలీషా షూనేమీరాలు బిడ్డ పుట్టడం, బిడ్డ చనిపోవడం, మరలా బిడ్డ బ్రతకడం అనేది వచ్చిపోతూ ఉన్న దైవజనుడికి ఒక గోడ మీద గది, మంచం, పీట, దీపం నా యజమానుడు ఇవ్వాలని చెప్పి యజమానుని రిక్వెస్ట్ చేసి ఆ దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా చనిపోయిన బిడ్డ మరలా తిరిగి బ్రతకడం అనేది మనం చూడగలుగుతూ ఉన్నాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8 నుంచి 24 వచనాల వరకు ఒక అప్పం వేసుకోవడానికి కొంచెం బుడ్డిలో నూనె, కొంచెం పిండి మాత్రమే ఉంది. అదే సమయంలో పొలాలు ఏరుకుంటున్న సమయంలో ఒక దైవజనుడు వచ్చి, అయ్యా అమ్మా ఆకలిగా ఉంది, నాకు ఒక అట్టేసి అన్నాడు. కానీ అట్టు నాకు దగ్గర ఏమీ లేదు అనలేకపోయింది. వెంటనే ఆ దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చి ఆ అట్టు వేసుకుని, పోని మేము చనిపోతాం, దైవజనుడికి ఎడితే చాలు అనుకుంది. పెట్టడం ద్వారా ఆమె జీవితంలో కరువు దినాలన్నీ కూడా ఆ యొక్క బుడ్డిలో నూనె అయిపోలేదు, ఆ తొట్టులో పిండి అయిపోలేదు. కరువు దినాలన్నీ కూడా ఆ యొక్క విధవరాలు కుమారుడు పోషింపబడినట్లుగా మనం చూస్తున్నాం. ఒక దైవజనుడిని ఆహ్వానించడం ద్వారా ఆమె జీవితంలో, కుటుంబంలో కలిగిన ఆ యొక్క మేళ్ళు మన పరిశుద్ధ లేఖన గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. నా నామం చేత ఎవరైనా మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లు అంటున్నాడు ప్రభు. గిన్నెడు చన్నీలు ఇస్తే దాని ప్రతిఫలం ఉంటుంది అంటున్నాడు. ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త బలం అంటున్నాడు.
కనుక నీవు దైవజనుని ఆహ్వానించడం ద్వారా నీ యొక్క కుటుంబానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు పొందగలుగుతావని పరిశుద్ధ లేఖనం ద్వారా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ఉన్న ఇల్లు అనేది కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరియా మార్తల ఇంటికి యేసు ప్రభు వచ్చి వెళుతూ ఉండేవాడు. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయంలో 38వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఆయన పాదాల దగ్గరేమో మరియ కూర్చుని దేవుని యొక్క వాక్యం ఏంటుంది, మార్త విస్తారమైన పనులు పెట్టుకుని యేసు ప్రభు కొరకు సిద్ధపరుస్తూ ఉంది. కానీ మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నారని చెప్పి యేసు ప్రభు అన్నారు. కానీ లాజరుని మాత్రం ప్రేమించేవాడు, కానీ లాజరు అక్కడ ఉన్నట్టుగా కనబడలేదు. కానీ ఒకరోజు అతనికి భయంకరమైన రోగం వచ్చి చనిపోవడం జరిగింది, సమాధి చేయబడడం జరిగింది. 4 రోజులైన తర్వాత యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చాడు. మళ్ళీ ఏ ఇంటికాడైతే బోధ చేశాడో, ఏ ఇంటికాడైతే ఆతిథ్యం తీసుకున్నాడో అదే ఇంటికి మరలా యేసు ప్రభు వచ్చాడు. 4 దినములైనప్పటికీ కూడా చనిపోయిన లాజరు, నిద్రించుచున్న లాజరు లే అనగానే ఆ యేసు ప్రభు ఆ ఇంట్లో రావడం ద్వారా ఆ మరణంతో కృంగిపోతున్న కుటుంబానికి దేవుడు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో ఒక అధికారి కుమార్తె కూడా చనిపోయింది. ఆ ఇంట్లో పిల్లన గ్రోవులు వాయిస్తూ అందరూ కూడా దుఃఖంలో ఏడుస్తూ ఉన్నారు. అదే సమయంలో యేసుప్రభు అలాగే వెళుతూ నాకు స్థలం ఇవ్వండి అన్నాడు. ఆయన ఎప్పుడైతే నాకు స్థలం ఇమ్మన్నాడో వెంటనే ఆ పిల్లన గ్రోవు వాయించేవారు, అలాగే దుఃఖపడేవారు అందరూ కూడా బయటికి వెళ్ళిపోయినప్పుడు శిష్యులు యేసుప్రభు లోపలికి వెళ్ళి నిద్రించుచున్న చిన్నదాన లే అనగానే ఆ స్త్రీ, ఆ చిన్న బిడ్డ లేచి కూర్చుంది. అంతవరకు ఉన్న దుఃఖాన్ని దేవుడు ఆనందంగా మార్చాడు యేసు ప్రభు ఆ ఇంటికి ఆహ్వానింపబడడం ద్వారా, యేసు ప్రభు ఆ ఇంటికి రావడం ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం చదువుకున్నప్పుడు జక్కయ్య యేసు ప్రభు ఎలా ఉంటాడో చూడాలనుకున్నాడు. భయంకరమైన పాపి, సుంకపు గుత్తదారుడు. అయితే పొట్టివాడైనందున యేసు ప్రభుని చూడాలని మేడి చెట్టు ఎక్కి కూర్చుని చూస్తున్న సమయంలో యేసు ప్రభు మనుషుల యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు. ఆయన మనం పై రూపాన్ని చూస్తాం కానీ ఆయన అంతరంగాన్ని పరిశీలన చేస్తాడు. ఎప్పుడైతే ఆ చెట్టు కిందకు వచ్చి వెంటనే పైకి చూసి జక్కయ్య త్వరగా దిగిరా అనగానే జక్కయ్య కిందకు దిగిన వెంటనే నేడు నేను నీ ఇంటికి వస్తానన్నాడు. ఎప్పుడైతే జక్కయ్య తన యేసుప్రభుని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడో వెంటనే ఆ ఇంట్లో ఉన్న పాపాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి. ప్రభువుని మనం ఆహ్వానించడం ద్వారా, ఒక దైవజనుడు మన ఇంటికి ఆహ్వానించడం ద్వారా మన జీవితంలో ఉన్న పాప జీవితాలన్నీ కూడా బయటికి పోతూ ఉంటాయి. యేసుప్రభు ఆ ఇంటికి వెళ్ళగానే జక్కయ్య అంటున్నాడు, నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకుంటున్న వాళ్ళకి అంతలు ఇచ్చేస్తాను, నా సగం అమ్మి పేదలకు ఇచ్చేస్తాను. అన్నీ కూడా మేలు కార్యాలు, ఉపకారాలు. గత జీవితాన్ని యేసుప్రభు లేని జీవితము, యేసుప్రభు వచ్చిన జీవితంలో మనం చూసినప్పుడు ఎంత వ్యత్యాసం మనకు కనబడుతుంది. నీ కుటుంబంలోకి యేసుప్రభు రావాలని ఆశపడుతున్నాడు. నీ ఇంట్లో ఉన్న పాపాన్ని, దుర్మార్గతను తీసివేయాలని ఆశపడుతున్నాడు ఆయన. నీ ఇంట్లో ఉన్న దుఃఖాన్ని తీసివేసి ఆనందాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన. నీ జీవితంలో నీవు ఆనందాన్ని కలిగి ఉండాలంటే యేసుప్రభు నీ ఇంట్లోకి వస్తే ఆయన నీకు ఆనందం కలుగుతుంది. దైవజనులు నీ ఇంటికి రావడం, దైవజనుని యొక్క గృహంలో పాదం పెట్టడం నీ జీవితానికి, నీ కుటుంబానికి ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఒకరోజు పేతురు గారి అత్తగారు జ్వరంతో ఉన్నారు. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో జ్వరంతో మంచం మీద ఉండగా యేసుప్రభు ఆ ఇంట్లో ప్రవేశించాడు. ఎప్పుడైతే యేసుప్రభు ఆ ఇంట్లో ప్రవేశించాడో పేతురు అత్త వెంటనే జ్వరంతో ఉన్న అత్త లేచి కూర్చుని గబగబా వచ్చి యేసుప్రభుకు ఉపచారం చేసినట్లుగా పరిశుద్ధ లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. అంతవరకు ఉన్న జ్వరం యేసుప్రభు ఆ ఇంట్లో అడుగు పెట్టగానే జ్వరం మాయమైపోయింది. నీ జీవితంలో ఎటువంటి వేదనలతో ఉన్నావు, బాధలతో ఉన్నావు, సమస్యలతో ఉన్నావా? యేసుప్రభుని ఆహ్వానించు. యేసుప్రభుకు సాధ్యం కానిది ప్రభువా అని పిలిస్తే వచ్చే దేవుడు ఆయన. నీ హృదయం తలుపు తెరువు, నీ ఇంటి తలుపు తెరువు. ప్రభు నీ హృదయంలోకి వస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, నీకు మేలు కలిగిస్తూ ఉంటాడు. పక్షవాయువు కలిగిన వాడి ఇంటికి వచ్చారు. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు మనం చూసినట్టు ఒక ఇంట్లో యేసుప్రభు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుండగా 4 వ్యక్తులు ఆ యొక్క పక్షవాయువు కలిగిన మోసుకుని వచ్చారు. యేసుప్రభు దగ్గర తీసుకురావడానికి ఖాళీ లేక ఒక ఇంటి పైకప్పు ఎక్కి పైకప్పుని విప్పి తాళ్లతో, పరుపుతో ఆ పక్షవాయువు కలిగిన యేసుప్రభు దగ్గర దింపారు. యేసుప్రభు ఉన్న ఇంటిలో ఎప్పుడు కూడా బోధలే. ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ ఉంటే అనేక మంది వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండేవారు. యేసుప్రభు ఆ ఇంట్లో బోధ చేస్తూ ఉండగా ఆ పక్షవాయువు కలిగిన వాడు పైనుండి తాళ చేతి కింద దింపగా ఆ పక్షవాయువు కలిగిన వానితో అంటున్నాడు, నీ పాపములు క్షమింపబడ్డాయి. వెంటనే అతని రోగం పోయింది, పక్షవాతం పోయింది, పరుపు సంకనెత్తుకుని నడిచి వెళ్ళిపోయాడు. పాపము వలన ఆ భయంకరమైన రుగ్మత కలిగింది. ఆ రుగ్మత ఎప్పుడు పోతుందంటే ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తామో ఆ రుగ్మతలు పోతాయి, పాపం పోతుంది, మన జీవితాలు పవిత్రపరచబడతాం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో కానాను వివాహానికి యేసుప్రభు వచ్చాడు. కానానులో జరుగుతున్న వివాహానికి యేసుప్రభు హాజరైనప్పుడు
ఆ ఇంట్లో ఎంతో కొరత వచ్చింది. ఆ విందులో సగంలో ద్రాక్షారసం అయిపోయింది. ఆ యేసు ప్రభు, అయ్యా సహాయం చేయవయ్యా అని చెప్పి తల్లిగారు అడిగినప్పుడు నా సమయం ఇంకా రాలేదన్నాడు. కానీ తగిన సమయంలో ఆయన ఏం చెప్తారో చేయనని మరియ చెప్పినప్పుడు ఆ మరియ మాట ప్రకారంగా అక్కడ ఉన్న వారందరూ కూడా యేసుప్రభు మాట కోసం ఎదురు చూశారు. యేసుప్రభు అన్నాడు, 6 రాతి బాణలు తీసుకురండి అన్నాడు. వాటిని నీళ్లతో నింపండి అన్నాడు. వడ్డించండి అన్నాడు. 3 మాటలతోటి నీళ్లకు రంగు వచ్చింది, రుచి వచ్చింది, వాసన వచ్చింది. అద్భుతం జరిగింది. మనం యేసుప్రభుని ఆహ్వానించడం ద్వారా మన జీవితంలో, మన కుటుంబంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతాయి. దైవజనులు మన ఇంటికి రావడం వలన నీ జీవితాలు, నీ కుటుంబానికి ఆశీర్వాదం అని పరిశుద్ధ లేఖనం చెబుతుంది. ఏ ఇంట్లో యేసుప్రభు ఉంటాడో ఆ ఇల్లు అంతా కూడా అత్తర వాసన, సువాసన, రక్షణను గూర్చిన సునాదం వినబడుతుంది. సాతాను శక్తులు బయటికి పోతాయి. నీ జీవితంలో అటువంటి గొప్ప ధన్యకరమైన జీవితం నీకు కావాలి అంటే, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే ప్రభువుని ఆహ్వానించు. నీ జీవితాలు ధన్యమవుతాయి. తలలు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధరానికి స్తోత్రాలయ్యా. ఇదిగో నీ బిడ్డలమైన మేము మా కుటుంబాలతో నీ పాదసందులో నీ యొక్క వాక్యాన్ని వినడానికి మరి నాయన యొక్క టీవీ ముందు కూర్చున్న ప్రియ బిడ్డలమైన మేమందరము కూడా మా కుటుంబానికి నువ్వు రండి తండ్రి. మా కుటుంబంలో మీరు యజమానుడిగా ఉండండి ఆయన. మా కుటుంబావస్థలు నీకు చెప్తున్నాం తండ్రి. నీ మీద నమ్మకం పెట్టుకున్నాం, నీ మీద విశ్వాసం పెట్టుకున్నాం ప్రభా. నిన్ను నమ్మితే ప్రభా మాకు అద్భుతాలు జరుగుతాయి. అటువంటి విశ్వాసం కలిగి నీలో మేము ముందుకు నడవడానికి సహాయం చేయండి. ఇదిగో మరి సమయంలో విన్న వర్తమానం ద్వారా మేము ప్రభా విశ్వాసము కలిగిన వారముగా దేవుని యొక్క వాక్యాన్ని విని నాయన ప్రభా దైవజనులకు ఉపచారం చేస్తూ పరిచర్యలో సహకరిస్తూ మా జీవితాలు ప్రభా ఆధ్యాత్మికంగాను శారీరకంగాను అభివృద్ధి పొందడానికి నీ కృప మాకు అనుగ్రహించుమని విత్తబడిన వాక్యాలు ప్రభా భక్తుల యొక్క జీవితాలు నాయన ప్రభా మరి నీవు ఉన్న కాలంలో నువ్వు ఏ గృహంలో అడుగు పెడితే ఎక్కడ జరిగిన అద్భుతాలు ఈ సమయంలో మేము ధ్యానం చేసుకున్నాం. మా ఇంటికి రండి నాయన, మా ఇంట్లో ఉండండి నాయన. నీ ఆశీర్వాదాలు మాకు కుమ్మరించమని క్రీస్తు పేరిట వేడుకొనిచున్నాం ఘనమైన మా తండ్రి. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆదరణ, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరికి నీ ఆశీర్వాదాలు మెండుగా ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రియ సంగమా ప్రార్థన చేయుమా, ఓ నేస్తమా ప్రార్థన చేయుమా. ప్రియ సంగమా ప్రార్థన చేయుమా, ఓ నేస్తమా. ప్రార్థనే బలము విశ్వాసులకు, ప్రార్థనే వరము
ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ కల్గితి విజయ్ కుమార్ గారు, చాకులపాలెం విలేజ్, వాడ్రోపెల్లి పోస్ట్, తూర్పుగోదావరి జిల్లా. మీ ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మాకు తెలియజేయండి. మా సెల్ నెంబర్ 9400008901, ల్యాండ్ నెంబర్ 08862247022.